గైస్, ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో ఐస్తో ట్రెండింగ్ వీడియో వస్తుంది కదా, అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం క్యాప్కట్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. మనం న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇలాగా ఓకే, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక మనం ఐస్ ఉన్నాయి కదా, మీకు ఎవరైనా ఇష్టమైన ఐస్ లేక మీ ఫేవరెట్ వాళ్ళ ఐస్ ఉంటాయి కదా, వాటిని ఇలాగా 3 లేయర్స్ కింద పెట్టుకోండి. యాడ్ చేసుకున్నాక ఫస్ట్ మనం సాంగ్ యాడ్ చేసుకుందాం. ముందుగా ఈ సాంగ్ అనేది ఆల్రెడీ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను, మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అలా వీడియో నుంచి సాంగ్కి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇలా ఎక్స్ట్రాక్ట్ అయ్యాక పైన ఉన్న ఐస్ ఉంటుంది కదా, దాన్ని సాంగ్ చివరి వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ముందుగా మనం ఈ ఐస్ ఉన్నాయి కదా, ఈ ఐస్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిద్దాం, అడ్జస్ట్మెంట్ చేద్దాం. ముందు కాంట్రాస్ట్ అనేది తగ్గించండి. ఓకే, నెక్స్ట్ కలర్ కరెక్షన్ అనేది కూడా తగ్గించండి. నెక్స్ట్ సాచురేషన్ కొంచెం పెంచుకుంటే బాగా కనిపిస్తుంది మనకి. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఇది. ఓకే, నెక్స్ట్ టిక్ మార్క్ క్లిక్ చేయండి. ఓకే గైస్, ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఐస్కి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఓకే, వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సమ్టైమ్స్ ఎలా చూపిస్తుంది గాయస్, ఒక్క నిమిషం. తర్వాత ఇలా యాడ్ చేసుకున్నాక మనం మెయిన్ లేయర్ అనేది యాడ్ చేసుకోవాలి. లైక్ ఈ ఐస్ ముందు ఫోటో కానీ అలాంటివి. ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేశాక ఫొటోస్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ దీన్ని మీకు నచ్చిన ఫోటోని తీసుకొని యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని ఇక్కడ చివరికి వెళ్తుంటే బార్లోకి రిమూవ్ బీజీ అని ఉంటుంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. క్లిక్ చేస్తే ఆటో రిమూవల్ అని టచ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఉందని క్లిక్ చేస్తే పోతుంది అది. నెక్స్ట్ పోయాక దీన్ని ఏం చేస్తామంటే ఇలా దీని మీద ట్యాప్ చేయగానే ఫోటో మీద కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఓవర్లే అని ఉంటుంది చూడండి, ఓవర్లే. దాన్ని క్లిక్ చేస్తే ఆప్షన్ కిందకు వస్తుంది. లైక్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఈ ఫోటోని క్లిక్ చేసి ఇలా ఓవర్లే చేశాక ఈ ఫోటో అనేది బాగా ఎండ్ వరకు కన్వర్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఉండదు కదా, ఈ పిక్చర్ అనేది బాగా కిందకి పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి క్రోమాకి క్లిక్ చేసి ఒక 6 to 8 seconds దగ్గర ఆ పిక్చర్ అనేది పైకి తీసుకురండి. ఇలా పైకి తీసుకొచ్చాక ఒకసారి మీకు ప్లే చేస్తాను చూడండి, అర్థమవుతుంది. లైక్ ఇలాగ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పిక్చర్కి అనేది మనం ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేద్దాం. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేశాక మనకి ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ లాంటివి ఏమైనా కావాలంటే ఈ ఫోటోకి కింద ఇలా ఫోటో మీద క్లిక్ చేశాక కింద
కనిపిస్తే మెను మీకు దాంట్లో రిమూవ్ బీచ్ ఉంది కదా, దాన్ని టచ్ చేశాక మనకి ఆటో రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని టచ్ చేశాక పక్కన స్ట్రోక్ అని ఉంది చూడండి, అది క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తాయి ఇక్కడ స్ట్రోక్స్ అనేవి. ఇలా మనం అన్నీ యాడ్ చేసుకున్నాక ఇక్కడ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకుందాం. లైక్ యాడ్ టెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాక మనకి ఇక్కడ కింద యాడ్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనకు నచ్చిన టెక్స్ట్ లైక్ ఏదన్నా లవ్ కానీ అలా పెట్టుకుందాం. పెట్టుకుని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక ఇక్కడ ఫాంట్స్ అని ఉంటాయి కదా, కావాలంటే ఈ ఫాంట్ చేంజ్ చేసుకున్నావాలంటే లైక్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేద్దాం. అలా ఎఫెక్ట్స్ ఉన్న క్లిక్ చేశాక మనకి వీడియో అనేది ఇలా వస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. అన్ని లైక్ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ ఇలా వస్తుంది వీడియో. సో ఇది గైస్ ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలి గైస్ వీడియో. లైక్ ఇంకా మోర్ వీడియోస్ కోసం మన సత్య ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.